ఇక డీటెయిల్స్ చూస్తే బిక్కవోలు మండలం పందలపాకలో బిక్కవోలు మండలం బీజేపీ అధ్యక్షులుగా చిన్నం వీరరాఘవరెడ్డి నియమితులైన సందర్భంగా ఆయన్ను అనపర్తి ఎమ్మెల్యే నల్లవేలి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎంఎస్కే రాజు, అనపర్తి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రజని, ఎంపీపీ తేతలి సుమ, బిక్కవోలు మండల బీజేపీ ఇన్ఛార్జ్ హేమతులసి, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు గిరాడ గంగాభవాని, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి హెచ్డీఎస్ సభ్యులు రవిశంకర్ తదితరులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభినందనలకు నూతన మండలాధ్యక్షులుగా అయినటువంటి వీరరాఘవరెడ్డి గారికి చిరు సత్కారం. జిల్లా అధ్యక్షుల్ని కొలమల రోజు ఈ పదవికి నన్ను ఎంపిక చేసుకున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే నల్లవేలి రామకృష్ణారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిక్కిన నాగేంద్ర గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను గతంలో 2002లో రాజకీయంలో స్టార్ట్ అయ్యింది. మా పర్వతపురంలో హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా నా రాజకీయ ప్రయాణం మొదలైంది. అప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా నల్లమిల్లి మూలారెడ్డి గారు ఉన్నారండి. ఆయన అంటే మాకు ఎనలేని గౌరవం. ఏ రోజు కూడా నన్ను చాలా అభిమానంగా పలకరిస్తూ ప్రతిదీ కూడా గ్రామంలో ఏమున్నా కానీ నాకు ఫోన్ చేసి చెప్పేవారు. అంత అలాగున్న కుటుంబ సభ్యులు 2014లో కొన్ని కారణాల వల్ల నేను బయటకు రావడం జరిగింది. అయినా వారి కుటుంబం వల్ల ఒకరైనా నాకు ఎనలేని అభిమానం. 2017లో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాం. కానీ అప్పట్లో మాకు ఇక్కడ సరైన ఆదరణ లేక సైలెంట్ అయిపోయాం. అందరికీ నమస్కారం. ఈరోజు బిక్కవోలు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని మార్పు విషయంలో ఇవాళ కొత్త అధ్యక్షుడిని ఎంపిక కోసం సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇప్పటి వరకు ఈ సమయం వరకు అధ్యక్షులుగా వ్యవహరించిన దుర్గారెడ్డి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారికి, మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ రాజు గారికి, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా జనరల్ సెక్రటరీ మరియు మన నియోజకవర్గానికి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రజనీ గారికి, అదేవిధంగా ఎంపీపీ సుమ గారికి, బిక్కవోలు మండల ఇన్ఛార్జ్ మరియు జిల్లా పార్టీ కార్యదర్శి శ్రీమతి హేమతులసి గారికి, జిల్లా పార్టీ కార్యదర్శి కార్యాలయ కార్యదర్శి రవి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు కొవ్వూరు అమ్మిరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై చేసుకుని ఈ మధ్యకాలంలో పార్టీని నడిపిస్తున్న సీనియర్ మోస్ట్ నాయకులు, గతం ఎప్పటి నుంచో కూడా వారు భారతీయ జనతా పార్టీతోనే ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తున్నా లేకపోయినా ఇక్కడ పందలపాక వరకు మాకు రమణ గారితో పొత్తుండేది. ఆ విధంగా ఇక్కడ వ్యవహరిస్తూ భారతీయ జనతా పార్టీ ఉనికిని చాటుతూ ముందుకెళ్లిన రమణ గారికి,
ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రియాశీలక సభ్యులు, పార్టీ నాయకులు, ముఖ్యమైన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ఇక్కడ మొదటగా ఒక పొరపాటు వల్ల ఇది మండల పరిషత్ అధ్యక్ష పదవి కూడా జనరల్ అని ఎంపీడీఓ గారు నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. జనరల్లోనే వాళ్ళు లేడీని చేశారు అని అంటే, జనరల్ అయితే వీర్రాఘవరెడ్డి గారిని ఎంపీపీ చేద్దామని ఆ రోజు నిర్ణయం చేసుకున్నాం. తర్వాత క్లారిటీ వచ్చేటప్పటికి ఫీమేల్ అనగానే సుమగారిని ఎంపిక చేసినప్పుడు మనం దాదాపుగా ఎంపీటీసీలని మండలంలో అందరు ఎంపీటీసీలు వైసీపీనే, మనకు ఒక్క ఎంపీటీసీ కూడా లేరు. ఎన్నికల ముందు జాయిన్ అయిన ఈయన, ఇంకొద్దిగా ముందు తెలుగుదేశంలో జాయిన్ అయిన రంగాపురం ఎంపీటీసీ తప్పించి మనకు ఎవరు లేని పరిస్థితి. అప్పుడు సుబ్బారెడ్డి గారు కొంతమందిని ఎంపీటీసీలతో మాట్లాడి వాళ్ళకి మనకు వచ్చేలాగా సుముఖత వ్యక్తం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా వాసు గారు కానీ, చిన్నబుజ్జి గారు కానీ, వేణు గారు కానీ, సూర్యచంద్ర గారు కానీ అందరూ కలిసి పనిచేసి ఎంపీటీసీలని ఆకర్షించి ఎంపీటీసీలని భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసి ఇక్కడ సుమగారు ఎంపీపీగా ఎన్నికవడంలో ఆ రోజు వీర్రాఘవరెడ్డి గారు కూడా తన వంతు పాత్ర వారు పోషించారు. వారికి చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి రాజకీయం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వ్యవహరించాలనే విషయం వారికి అవగాహన ఉంది. అందువల్ల మరి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సీనియర్లు, అదేవిధంగా కార్యక్రమాలు చేయగలిగిన వ్యక్తి, సమయం ఇవ్వగలిగిన వ్యక్తి, ముఖ్యంగా వీర్రాఘవరెడ్డి గారి దగ్గర ఉండడం ఏంటంటే ఆయన నోరు విదిప్పి మాట్లాడరు, మాటలు తక్కువ చేతలు ఎక్కువ అని వారి పనితీరు. గతం నుంచి మనం దాదాపుగా 30 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం ఆయన్ని. ఆ విధంగా పనిచేస్తారు. అందువల్ల వారైతే సమర్థవంతంగా ఉంటుందని, దుర్గారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు నన్ను తప్పించండి అని వారు కోరడం, నేను జిల్లా పార్టీకి చెప్పడం, ఇక్కడ పార్టీలో ప్రొసీజర్ ఉండడం, ఆ ప్రొసీజరల్ డిలేతో చాలా కాలం దీనికి సమయం తీసుకోవడం, రాత్రి మాత్రం అధ్యక్షులు సడన్ గా రేపు. అందరికీ నమస్కారం. చాలా కీలకమైనటువంటి బాధ్యత మండల అధ్యక్షులు. భారతీయ జనతా పార్టీలో పార్టీ యొక్క సిస్టంలో అత్యంత కీలకమైనటువంటి బాధ్యత అధ్యక్ష స్థానం. అది మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు. పార్టీ యొక్క ప్రోటోకాల్ ఉన్న మెయిన్ బాధ్యతల్లో అధ్యక్ష స్థానం. పెద్దలు ఎమ్మెల్యే గారు దుర్గారెడ్డి గారికి అవకాశం ఇచ్చి, యువకుడు కదా టైం ఇచ్చి పనిచేస్తారని చెప్పి ఆయన ఆశతో ఈ మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో దుర్గారెడ్డి గారిని బాధ్యత అప్పగించడం, ఆయనకి వ్యక్తిగత కారణాల చేత ఆయన సమయం ఇవ్వలేకపోవడం, తదుపరి ఈ మండలంలో పార్టీ యొక్క కార్యక్రమాలని, సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన విషయాల్ని కొంచెం వేరే సీనియర్ నాయకులు నిర్వహించడం ఇంతవరకు జరిగింది. అయితే ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకొని ఒక